ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మార్చి నెల 25వ తారీఖు అనగా నిన్నటి ఉదయం నుండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అకాల మరణం క్రైస్తవ లోకాన్ని, యావత్ ప్రపంచములో, మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతగా దిగ్భ్రాంతికి గురి చేసింది అనే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మేము కూడా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క అకాల మరణాన్ని బట్టి వారి కొరకే ప్రార్థన చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి సానుభూతి తెలుపుతూ మరొక వైపు నుండి ఒకవేళ వారి మరణం వెనక ఏమైనా కానీ అసాంఘిక శక్తులు ఉన్నట్లయితే ప్రభుత్వం వారు సరైన రీతిలో దర్యాప్తు జరిపి జరగవలసిన న్యాయాన్ని జరిపించాలని మా వైపు నుంచి కూడా ప్రాధేయపడటం జరుగుతుంది. ఈ సందర్భంగా కథోలిక శ్రీసభ తరపున తెలుగు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ TCBC తరపున ఫాదర్ అలెక్స్ గారు, అదేవిధంగా క్రైస్తవ సమైక్య వేదిక తరపున విభాగానికి సెక్రటరీ గారైనటువంటి ఫాదర్ K. అంతయ్య గారు, అదేవిధంగా ప్రభుదాసు గారు, వీరందరూ కూడా హైదరాబాదులో మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క పార్థివ దేహాన్ని సందర్శించి వారి యొక్క సానుభూతిని తెలపటం జరిగింది. అదేవిధంగా మన బిషప్ గార్ల తరపున ఒక ఉత్తరాన్ని, ఒక లేఖను కూడా రిలీజ్ చేయటం జరిగింది. మొదటిగా వారికి అకాల మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఒకవేళ ఏమైనా అసాంఘికమైనటువంటి శక్తులు దాగి ఉన్నట్లయితే వారి మరణం వెనుక వారిని సరియైన దర్యాప్తు చేసి న్యాయం జరిగించాలని వారు డిమాండ్ చేయటం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రియులారా, వారికి మరణాన్ని గురించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 25వ తారీఖు రాత్రి కొవ్వూరు ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి సువార్తా కూటంలో సుమారుగా మిడ్నైట్ వరకు కూడా దేవుని యొక్క సందేశాన్ని అందించి రాజమండ్రి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ మీద ఒంటరిగా ప్రయాణమై వెళుతున్నారు. అర్ధరాత్రి దాటిన సమయంలో వారు ఆ కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో మధ్యలో వారు పడిపోవటం, అకాల మరణం చెందటం జరిగింది. ఉదయం నుంచి కూడా, నిన్నటి ఉదయం నుంచి అనగా మార్చి 25వ తారీఖు నుంచి కూడా ఈ వార్త మనందరూ కూడా వైరల్గా టీవీలలో, అదేవిధంగా మీడియా ద్వారా మనందరూ కూడా తెలియటం జరుగుతుంది పిల్లారా. ఆ తర్వాత నేను ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క కొన్ని వీడియోస్ చూడటం జరిగింది. నేను తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే, వీరు క్రీస్తు ప్రభువుని యుక్త వయసులో ఉన్నప్పుడు తెలుసుకున్నారు, బాగా బలంగా తెలుసుకున్నారు. క్రీస్తును తమ యొక్క స్వీయ దేవునిగా అంగీకరించారు. అదేవిధంగా ఆ ప్రభు యొక్క సువార్తను కూడా ప్రకటించటం చాలా బలంగా, దృఢంగా ఆరంభించారు. దేవుని పిలుపుని పొందుకున్నారని ఆయనే సాక్ష్యం పలికటం జరిగింది పిల్లారా. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, బాగా కష్టపడి పైకి వచ్చినటువంటి మనిషి, ఒక గొప్ప వ్యాపారవేత్త, కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని 100 కోట్లకు అధికారి. అయినా కానీ దేవుని యొక్క సువార్తను మాత్రం ప్రకటించడం ఏనాడు కూడా ఆపనటువంటి గొప్ప వ్యక్తి ప్రియులకు దేవుని బిడ్డలారా. అంతకంటే ఎక్కువగా ఒక మంచి సేవా దృక్పథం ఉన్నటువంటి మంచి మనిషి. ఎంతోమంది పేదలకి, అదేవిధంగా సువార్త ప్రచారము కొరకై, దైవరాజ్యము కొరకై తనకు వచ్చినటువంటి లాభాలని ఆయన వెచ్చించినటువంటి గొప్ప సువార్థికుడని కూడా తప్పక చెప్పాలి ప్రియులారా. అదేవిధంగా సువార్తకి తన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినటువంటి గొప్ప మనిషి, చాలా జ్ఞానవంతుడు. నేను ఆయన విన్నాను, తర్వాత ఆయన గురించి తెలుసుకోవటానికి రీసెర్చ్ చేసినప్పుడు ఆయన యొక్క టాక్స్ నేను విన్నాను. చాలా జ్ఞాని, చాలా జ్ఞానం కలిగినటువంటి దేవుడు మంచి జ్ఞానంతో నింపాడు. ఈ జ్ఞానముతోటే క్రీస్తు నిజమైన దేవుడు అనేటువంటి సందేశాన్ని ఆయన బలంగా ప్రకటించారు. ఈ ప్రక్రియలోనే ప్రియులారా ఆయన కొన్ని ఇస్లాం, హైందవ సిద్ధాంతాలని బాహాటంగా వ్యతిరేకించారు. ఏవైతే అంగీకారము కాదో వాటిని కుండబద్దలు కొట్టినట్లుగా విభేదించారు. అలాగని పోట్లాటకేం వెళ్ళలేదు, కానీ విభేదించారు. వారు కొన్ని డిబేట్స్లో పాల్గొన్నప్పుడు ఆయన విభేదించారు.
ఒకవేళ బహుశా వారు ఒకవేళ హత్యకే గురి అయినట్లయితే, ఇంకా ప్రభుత్వం వారు దాన్ని చూస్తున్నారు, ఆ విషయాలన్నింటినీ చూస్తున్నారు. ఒకవేళ వారు హత్యకే గురి అయినట్లయితే ఒకవేళ ఇదే కారణము కావచ్చేమో అని చాలామంది అంటున్నారు. ఆయన ఒక 4-5 రోజుల క్రితం ఆయన యొక్క వాట్సాప్ అఫీషియల్ దాంట్లో వెబ్సైట్లో, ఆ వాట్సాప్ గ్రూప్లో ఆయన పెట్టారట, ఏమిటి, నన్ను చంపవద్దు, నాకు ఏ హాని చేయవద్దు అని ఆయన స్వయంగా అడగడాన్ని, ఆయన ఒక మెసేజ్ని ట్వీట్ చేయటాన్ని కూడా ఉటంకిస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన మరణించినటువంటి ఆ స్థలము నుండి ఈ యొక్క టీవీ వాళ్ళు, వార్తాపత్రికల వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం కొన్ని సందేహాలు రేకెత్తించబడుతున్నాయి. ఏమిటి అంటే, ఆయన క్రింద పడిపోయి ఉన్నారు, ఆయన పైన రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటిది అలా పడిపోయి ఉంది, ఏం దెబ్బలు తగలలేదు ఆయనకి. అక్కడ వాదించే వాదన ఏంటంటే, ఒకవేళ ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి పడ్డాడంటే అది చాలా బరువైన వస్తువు కదా, పెద్ద వెహికల్ కదా, అది ఏ విధంగా పడుకోబెట్టినట్లుగా ఆయన మీద ఉంటుంది, అది సాధ్యమేనా? మొదటిగా తలెత్తేట ప్రశ్న. రెండవది, అక్కడ 2 చెక్కలు కనబడుతున్నాయి, ఆ చెక్కలకి రక్తం ఉంది. ఆ చెక్కలకి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ చెక్కలు ఎందుకు వచ్చాయి అక్కడికి? ఎవరైనా కానీ ఆ చెక్కలతో ఆయన కొట్టి చంపారా? అనుమానం మాత్రమే, నిర్ధారణ కాదండి. ఆ తర్వాత అంత పెద్ద వెహికల్ యాక్సిడెంట్ అయితే గాను, ఆయన కింద పడితే కానీ ఆ హెవీగా ఉన్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్కి ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదంటండి. అదేవిధంగా శరీరములో ఇతర భాగాలకి ఏ దెబ్బలు తగల్లా. సహజంగా యాక్సిడెంట్ అయితే ఏమవుతుందండి, బట్టలు చిరిగిపోవటము, రాసుకుపోవటము, లేకపోతే దూసుకొని పోవటము, అలా జరుగుతుంది కదా. శరీరంలో అటువంటి దెబ్బలు ఎక్కడా కూడా కనబడలేదంటండి. అదేవిధంగా తలకు ఒక క్వాలిటీ హెల్మెట్ ఉన్నా కానీ, ఆ తలలో నుంచి హెల్మెట్ అలాగా ఉన్నా కానీ రక్తం కారిందట. ఇవన్నీ కూడా అనుమానాలకి తావెత్తేటువంటి ప్రశ్నలు ప్రియులారా, అనుమానాలు రేకెత్తించేటి ప్రశ్నలు. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం వారు నిష్పాక్షికంగా దర్యాప్తును జరిపించి, మన టీసీబీసీ డిప్యూటీ సెక్రటరీ ఫాదర్ అలెక్స్ గారు కోరినట్లుగా ప్రభుత్వం వారు నిష్పాక్షికంగా దర్యాప్తును జరిపించి నిజానిజాలు బయటికి తీసుకురావాలని, ఒకవేళ మరలా చెప్తున్నాం, అసాంఘిక శక్తులు ఏమైనా కానీ దీని వెనక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని విడిచిపెట్టకుండా న్యాయం జరిగేటట్లుగా వారు చేయాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ప్రియులారా, ఈ రోజున మనం చేయవలసింది, ఈ రోజునే మరి ఈ సమయంలో వారికి ఆ యొక్క హైదరాబాదులో చివరి చూపు, అదేవిధంగా అంత్యక్రియలు జరుగుతున్నాయి, వారికి సమాధి కార్యక్రమం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఈ సందర్భంలో వారి యొక్క ఆత్మకు దేవుడి నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా వారికి 2 కుమార్తెలు, అదేవిధంగా భార్య, కుటుంబం ఉంది. కాబట్టి వారికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని ప్రసాదించాలని, ఈ క్లిష్ట సమయంలో, ఈ బాధ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఓదార్పుగా ఉండాలని, ఏ దేవునైతే వారు నమ్ముకున్నారో ఆ నిజదేవుడు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి బలపరచి దృఢపరచాలని, అన్నిటికంటే ముఖ్యంగా మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి, పరలోక భాగ్యాన్ని ప్రసాదించాలని తలల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, జీవానికి మూలమై ఉన్నటువంటి వాడా, జీవాన్ని కలిగించేటువంటి వాడా, ఈ శరీరం ప్రభువా, ఈ జీవం తండ్రి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. నీ వద్ద నుంచి వచ్చినటువంటి ఈ జీవం మరలా మీ వద్దకు రావాలి తండ్రి. ఈనాడు నీ బోధకుడు, నీ సేవకుడు అయినటువంటి పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ఆత్మవిశ్రాంతి కొరకే ప్రార్థన చేస్తుండగా, నాయన వారి లోకములో ఉండగా నీ కొరకై బోధించిన సువార్తను జ్ఞాపకం చేసుకోండి, వారు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వ్యాపారము ద్వారా వచ్చిన లాభాలను కూడా ప్రభువా నీ సువార్త ప్రచారము కొరకై, ప్రకటనము కొరకై వెచ్చించారు. పేదల కొరకై తన సంపదలను ప్రభువా ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలిసి వస్తుంది ప్రభువా. ఈ సందర్భంలో ప్రభువా, ఇదిగో మీరు నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారు, దాహంతో ఉన్నప్పుడు దాహము తీర్చారు, వస్త్రహీనుడునై ఉండగా వస్త్రాలను ఇచ్చారని పలికారు ప్రభువా. ఇదిగో నాయన నీ సేవకుని దీవించండి, ఆశీర్వదించండి, వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువా. వారి కుటుంబంలోని సభ్యులందరికీ కూడా కావలసినటువంటి ఓదార్పును దయచేయండి ప్రభు, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి.
యావత్ కథోలిక ప్రపంచం ప్రభువా ఈనాడు వారి యొక్క మరణాన్ని గురించి రోధిస్తూ ఉండగా క్రైస్తవులందరికీ ధైర్యాన్ని ప్రసాదించమని, ఈనాడు ప్రభు ఈ యొక్క వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. క్రింద మనవంతుగా ప్రియులారా ఈ మెసేజ్ల రూపంలో ఏలిన వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ఆర్ఐపీ మెసేజ్లు ఈ వీడియో కింద ఉంచడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు, మెసేజ్లు కూడా ఉంచడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేస్తూ ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను.